అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. ఇన్ఛార్జ్ పొర్మల సీనన్న గారికి, గ్రంథాలయ శాఖ చైర్మన్ సత్తు మల్లేశన్న గారికి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారికి, రంజన్ కుమార్ గారికి, మిగతా పెద్దలందరికీ, ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ విజయోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, ప్రభుత్వం జరుపుకుంటున్న సందర్భంగా ఇటు బీజేపీ కానీ అటు టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎంతో విమర్శిస్తున్నారు. ఒకడంటేనేమో హాస్టళ్ల పిల్లలు చచ్చిపోతున్నారు, విజయోత్సవాలు చేసుకుంటారా. ఇంకోటి అంటున్నారు రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారు. మీరు స్టేట్ కానీ సెంట్రల్ కానీ 10 సంవత్సరాలలో ఎన్ని వాగ్దానాలు వేసినారు, ఏం పని చేసినారో తెలియాలని చెప్తున్నారు. ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీబాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, మిగతా 6 ఎమ్మెల్యేలు కానీ దాదాపు మన ఉమ్మడి జిల్లాకు దాదాపు 1000 కోట్ల నిధులు వచ్చి జిల్లాను అభివృద్ధి పథకం నడిపిస్తున్నారు. అందుకే మనం విజయోత్సవాలు చేసుకునే అవసరం ఉన్నది. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం వాళ్ళకు సమాధానం చెప్పే అవసరం లేదు. ఇంకోటి మన మహిళా సోదరులు 6 గ్యారంటీలలో గృహలక్ష్మి 2500 రాదని బాధపడుతున్నారు. కానీ జనవరి వరకు అది కూడా వస్తుంది. అందరూ కూడా ఇంకా అప్పుడు మహిళలు విజయోత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నరేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఒక్కటిగా పయనం కదిలి వచ్చే కాలం, ఓటమికే చెమటలు పట్టించే అతడి ధైర్యం, సామాన్యుల గలం సమరంలో బలం, చాపుకైన వెనుకాడని యుద్ధ వీరతత్వం, అడుగు వేస్తే చాలు ఎవడని చూడలే, పిడుగల్లే విరుచుకు పడపోరు తనదిలే, కుడి ఎడమల చూడక మరుగెత్తినాడులే, మడమ తిప్పని నేతగా ఎదిగినాడులే, చిరుతల్లే వేగం శత్రువుల చేసే ఆగం, చిచ్చర పిడుగును చూసి ఎత్తి పట్టే సమాజం, రాజులేని మార్గం అరణంలోన విజయం, ఈ తెలుగు నేల మీద అతడో చెదరని సంతకం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సభాధ్యక్షులు తీసుకెళ్ళకపోతే మన ప్రభుత్వం సక్సెస్ కాదు, మనం సక్సెస్ కాదు. అన్నలు దయచేసి ఇదంతా గమనించాల్సింది. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు. సభకు వచ్చేసిన ముఖ్య అతిథులు మన మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మరియు సభాధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి పుర్మల్ల శ్రీనివాస్ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశన్న గారికి, మరియు పద్మాకర్ రెడ్డి అన్న గారికి, రంజన్ కుమార్ అన్న గారికి, ఇతర మాజీ ఎమ్మెల్యే మడు మోహన్ అన్న గారికి, మరియు ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ఇటు కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సోదర సోదరిమణులందరికీ మా రూరల్ మండల కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రజాపాలన విజయోత్సవాలు అంటే కేవలం మనం చర్చించుకొని బయటికి వెళ్ళడం కాదు. ఇక్కడ మన నాయకులు అందరూ చెప్తున్నారు, గత సంవత్సరం నుంచి ఇదే రోజున అనుముల రేవంత్ రెడ్డి అనే నేను అని రేవంత్ అన్న ఆ రోజు ఎల్బీ స్టేడియంలో చెప్పిన రోజు కార్యకర్తలలో ఉన్న ఉత్సాహం ఈరోజు ఎవరి దగ్గర కనబడట్లేదు. గంట కళ్యాణి శ్రీనివాస్ కార్పొరేటర్ ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సభాధ్యక్షులు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ అన్న గారు, అలాగే కరీంనగర్ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనన్న గారు,
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు, అలాగే వేదికను అలంకరించిన వివిధ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరు, అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. సంవత్సర కాలం పాటు జరిగిన సంక్షేమ పథకాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అంటే ఏంటిదో మన కళ్ళగా కనబడుతున్నది. అన్ని వర్గాల వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు మనకి ఇవ్వడం జరుగుతున్నది. దానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. గత 5 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. వారికి నిరసనగా మనందరినీ అధిక మెజారిటీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరికీ మనం రుణపడి ఉంటాం. కాబట్టి వారి సంక్షేమ పథకాలన్నీ మనం వాళ్ళకు అనుగుణంగా మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మనం వారి అనుగుణాలను, వాళ్ళ అవసరాలను మనకు తెలుసు. మనం కూడా ఆ స్థాయి నుండే వచ్చినాం. కాబట్టి మన పరిసరాలను ఎలా అయితే మనం ఉంచుకుంటామో మన కుటుంబ సభ్యుల అవసరాలను కూడా అదే విధంగా ఉంచాలి అనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, మన కరీంనగర్ నియోజకవర్గ బిడ్డ హుస్నాబాద్ నుంచి గెలిచిన మంత్రి గారు మన అందరికీ ఊపిరి పీల్చుకున్నాం. ఎలాగైతే ప్రభుత్వ స్కీములు ప్రజలకు చేరి డెవలప్మెంట్లో భాగస్వామ్యం అవుతున్నారో మనమందరము కార్యకర్తలము నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో మనం పనిచేస్తున్నాము. వారందరికీ కూడా ప్రజలకు అండగా ఉంటున్నాము. ప్రభుత్వానికి పేరు తెస్తున్నాము. ఏ విధంగానైతే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఏ విధంగానైతే ప్రభుత్వ స్కీముల గురించి ఈరోజు విజయోత్సవాలు జరుపుకుంటున్నామో, ప్రభుత్వ ఏర్పాట్లో కార్యకర్త నిరంతర పోరాటం చేసి ముందుండి భుజాన వేసుకొని పనిచేసిన కార్యకర్త కూడా విజయోత్సవం జరుపుకునే రోజు రావాలని చెప్పుకోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్య సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేసినారు. దాని ప్రకారంగా సన్నబడ్లకు 500 రూపాయలు ఇస్తున్నారు. అంటే దాదాపు ఎకరాన 40 క్వింటాలు 30 క్వింటాలు వడ్లు పండిస్తున్నారు. 40 క్వింటాల వడ్లకు 500 చొప్పున ఇస్తే కౌలు రైతులు 20,000 లాభం పొందుతున్నారు. అంటే అటువంటి కౌలు రైతులను కోలుకొని నిజంగా ముఖ్యమంత్రి రెడ్డి గారికి చాలా అందరం కృతజ్ఞత జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ రైతు కళ్ళల్లో రౌతు నాకు కలుస్తారు అప్పుడప్పుడు రైతుల సదస్యవల్ల పోతే, నిజంగా ముఖ్యమంత్రి గారికి మాకు దేవుడు అండి, మేము ఇన్ని కౌలు చేసినాం, మాకు ఏం మిగులుతుండే, వాన చెడుగొట్టు వానలు వచ్చి చెడిపోతే పట్ట మన ఏది దానికి భూసానికి అవసరం లేదు. అది ఎంత మునిగిపోయినా కూడా వాళ్ళకి ఏదైతే మొదలు మాట్లాడుకుంటాడో అంత ముందే చెల్లించాలి. అలా ఆ నష్టంలో రైతు మన పట్టదారు భరించరు. అటువంటి కష్టాలున్న కౌలు రైతులను ఇవాళ క్వింటాలు 500 రూపాయలు ఇస్తూ ఎకరాన 20-30 రూపాయలు వాళ్ళు లాభం పొందుతున్నారంటే వాళ్ళు జన్మలో కూడా రేవంత్ రెడ్డి మర్చిపోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో వాళ్ళు వాగ్దానం చేసినారు కేసీఆర్ గారు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ఒక్క 200 ఉద్యోగాలు కూడా వాళ్ళు చెప్పారు. ఈ ఏడాది కాలంలో మన నిరుద్యోగులకు 55,000 ఉద్యోగాలు నియామకాలు భర్తీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఉందని చెప్తా ఉన్నాను. కోమటిరెడ్డి నరేంద్ర అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంతు మల్లేశన్న గారికి, కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారికి, రైతు రంజన్ కుమార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మకరెడ్డి అన్న గారికి, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఖచ్చితంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకునే అర్హత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మహిళలకు ఉచిత కరెంటు, ఉచిత బస్ ప్రయాణము, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగులకు
గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో పరిస్థితిలో 1వ తారీఖే జీతాలు ఇస్తూ సంవత్సర కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను కూడా ఇస్తూ ఉద్యోగులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం గత 10 నెలల కాలంలో అనేకమైన కార్యక్రమాలు చేపట్టింది. 52,000 పైచీలకు ఉద్యోగాలను యువకులకు ఇచ్చి యువకులను కూడా ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగింది. విద్యార్థులకు ముఖ్యంగా గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను కూడా సంక్షేమంలో నడిపించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. పెద్దలు మాజీ మంత్రివర్యులు అల్లోల ఇందిరాకరణ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసారు. ఈరోజు సభా అధ్యక్షుడు సురాజ్ చైర్మన్ నరేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్వర గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీరణ గారికి, మరియు ఆడపల్లి మోహన్ గారికి, అంజన్ కుమార్ గారికి, మరియు విలాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మైనారిటీ సెల్ తాజుద్దీన్ గారికి, బీసీసీఎల్ అధ్యక్షులు పులి అంజనేయ గౌడ్ గారికి, అదేవిధంగా కిసాన్ సెల్ అధ్యక్షులు పురం రాజేశ్వర్ గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారికి, ఆకార భాస్కర్ రెడ్డి గారికి, ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా మా యొక్క ముఖ్యమైనటువంటి నాయకుడు మరుగు మోహన్ గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అయినటువంటి రమణ్ భాయ్ గారికి, అదేవిధంగా నూతనంగా నిన్న ఎలక్షన్ లో గెలిచినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నికైనటువంటి నాయకులు భావి భారత పౌరులాగా రేపు కాంగ్రెస్ పార్టీకి వారే ముఖ్యమైనటువంటి పోస్టులను అందిస్తారు. కాబట్టి వారందరికీ ఈ యొక్క మన ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మన ఇందిరాకరణకి తెలుసు, గతంలో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేసినటువంటి వారు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారితో మరియు మిగిలిన శ్రీధర్బాబు గారితో కావచ్చు, పొన్న ప్రభాకర్ గారితో కావచ్చు, అందరికీ వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిని మన కరీంనగర్ ఇన్ఛార్జ్ చేసినందుకు నేను అధిష్టానానికి, అదేవిధంగా మహేష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాదాపు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనట్టే మనం తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనను ఎంత రాసి రంపాన పెట్టిరో మీ అందరికీ తెలుసు. ఇక్కడ వేదిక ఉన్నటువంటి మన కవితక్క కావచ్చు, అదేవిధంగా జ్యోతక్క కావచ్చు, సుజాతక్క కావచ్చు, అదేవిధంగా అనితారెడ్డి గారు కావచ్చు, అదే చాలా మంది మహిళా కార్యకర్తలు కూడా శబానా గారు కావచ్చు, అదేవిధంగా అర్థం చూసినట్టయితే మన బాలపతి శేఖర్ కావచ్చు, తన్నాసి కావచ్చు, సాగర్ గారు కావచ్చు, మేమందరం ఒక యూనిట్ గా ఈరోజు, అదేవిధంగా నెల్లి నరేష్ గారు వేదిక మీద పైన ఉన్నారు. ప్రతి కార్యకర్త కూడా ఆ రోజు మన మహిళా సోదరులైతే కొంగు నడుముకు చుట్టి ఆ రోజు గీతాభవన్ దగ్గర సిలిండర్ ఉద్యమాలు కావచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ ప్రజాపాలన ఏర్పడి 1 సంవత్సరం అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలో గత పాలకుడు 10 సంవత్సరాలు చేయనటువంటి పనులు మనం ఈ 12 నెలల్లో చేసుకున్నాం. ముఖ్యంగా మహిళలకు మన పొన్న ప్రభాకర్ గారు ఏదైతే మంత్రివర్గంలో ఉన్నారో బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరికీ మనందరికీ ఫ్రీ బస్ ఇస్తారు. కాబట్టి పొన్న ప్రభాకర్ గారి యొక్క నాయకత్వం మంచిగా ఉండాలని ఉద్దేశంతో మీరందరూ ఒకసారి సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే మీకు ఉచిత బస్సు కార్యక్రమం ఇచ్చారు. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ కూడా మన కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మనకు అది అందింది. కాబట్టి వారికి కూడా ఒకసారి మనం నమస్కారం పెట్టి సపోర్ట్ కొట్టాలని మీరు కొట్టలేరు. ప్రభాకర్ మండల కాంగ్రెస్ ప్రజలకు వేదిక మీదకి రావాల్సింది కోరుతాం. సంవత్సర కాలంగా మీ యొక్క పాలన నుంచి విముక్తి కలిగి ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన సందర్భంగా గత సంవత్సర కాలంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఈ ప్రజాపాలనలో ప్రజలంతా కూడా సంక్షేమ పథకాల ద్వారా మరి అన్ని రకాలుగా ఇలా ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఏడాది పూర్తయిన సందర్భంగా మనం ఈ విజయోత్సవాలు జరుపుతా ఉన్నాం. ఈ విజయోత్సవ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని
మన కరీంనగర్ నియోజకవర్గానికి నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఇటువంటి విజయోత్సవ కార్యక్రమం మనం తప్పకుండా మరి ప్రజలకు ఇంత పెద్ద సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే మనం జరుపుకోవాల్సినటువంటి బాధ్యత, సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత తప్పకుండా మనకు అందరిపైన ఉంది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ 110 కోట్ల ఉచిత టికెట్లు అందించినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని, మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 21,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేసినాం. ఇట్లా కొన్ని వేల కోట్ల, వందల కోట్ల రూపాయలు వీళ్ళ సంక్షేమాల కోసం ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా మనం మరి పెద్ద ఎత్తున ఇంత పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మనమంతా కూడా ఈ విజయోత్సవాలు జరుపుకోవాల్సి ఈ క్రమంలో తప్పకుండా మనం అందరం కూడా ప్రజల మధ్యలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలు సంతోషంగా ఉంటే మనం కూడా ఆ విజయోత్సవాలు భాగస్వాములు అవ్వడం నిజంగా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మనమంతా కూడా మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుతారు. అయిన తర్వాత 3 రంగుల బెలూన్లు ఎగరేద్దాం. దాని తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. మీరంతా కూడా ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారిని సన్మానిస్తున్నటువంటి దృశ్యం. మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని, అలాగే సుడా చైర్మన్ కుమ్మటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారిని, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుర్మల శ్రీనివాస్ గారిని, అలాగే కుర్మల శ్రీనివాస్ గారు భాస్కర్ రెడ్డి గారిని, గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం గారికి సంబంధించిన దృశ్యాలను మీరు చూడడం జరిగింది. కార్యక్రమ సభాధ్యక్షులు సుడా చైర్మన్ అన్నగారు నరేంద్ర రెడ్డి గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఐకే రెడ్డి గారు, అలాగే మన జిల్లా గ్రంథాలయం చైర్మన్ అన్నగారు మల్లేశన్న గారు, అలాగే మన పురమల శ్రీనివాస్, మన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పురమల శ్రీనివాస్ గారు, మరి వైద్యుల అంజన్ కుమార్ గారు, మరి మాజీ శాసనసభ్యులు మానకొండూరు ఎమ్మెల్యే మా ఆరపల్లి మోహనన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రజాపాలన విజయోత్సవ సభకు చేసిన కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నిజంగానే ప్రజలతోటి మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం ఏర్పాటులో కార్యకర్తలు కూడా అహోరాత్రం కష్టపడ్డారు. అహోరాత్రం నిద్రాహారాలు మరి కూడా ప్రజల వద్దకు పోయి ప్రజాపాలన కార్యక్రమాలను అన్ని కూడా ఎండగట్టడం చేయడం జరిగింది. మరి అన్న ఐక్యరెడ్డి సార్, మరి మా కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల గురించి మీకు చిన్న విన్నపం. వాస్తవంగా ప్రజాపాలన చేసిన కార్యక్రమాల్లో ప్రజల్లో ఆస్వాదించడం జరుగుతుంది. ఇంకా కూడా ఏదైతే 2 లక్షల రుణమాఫీ కానీ అది చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది. అదే ఉచిత బస్సు ప్రయాణం కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. కాకపోతే రేపు రాబోయే ఎలక్షన్లలో గ్రామీణ ప్రాంతంలో మేము ఉండే ఎవరైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇతరత కార్యక్రమంలో ఉన్న మేము
పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా మనం మిగతా కార్యక్రమాలు 6 గ్యారంటీ కార్యక్రమాల్లో మనం మిగతా కార్యక్రమాలు ఏదైతే పెన్షన్ ఇవ్వాలి తప్పకుండా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతి అర్హులైన వారికి అందజేయాలని కోరుతున్నాం. ఈ శుభ తరుణంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారి నాయకత్వంలో ఈ యొక్క మంత్రివర్గం మొత్తం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక సంవత్సరంలో ఎన్ని విజయాలు అందించింది, రైతులకు ఎంత మేలు చేసింది, మహిళలకు ఎంత మేలు చేసింది, అలాగే యువకులకు ఎంత మేలు చేసింది, ఇవన్నీ కూడా మనం క్రోడీకరించుకొని మనం గ్రామాన చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క విజయాలు మనం సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం సాధించినటువంటి ఈ విజయాలన్నీ కూడా మనందరికీ తెలుసు. మనందరం కూడా దీన్ని అనుభవించాం, ప్రజలు అనుభవించారు. మర్చిపోయింది ఒకటి ఎవరు అనంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రమే. మరి వాళ్ళ కళ్ళు తెరిపించడానికి వాళ్ళు ప్రతిదీ కూడా ఒక సమస్య చేయాలి, ఒక రాజకీయం చేయాలి, దాంతో లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం మనందరి కార్యకర్తల్లో మరి నాయకుల్లో ఉంది. ఈనాడు నేను ముఖ్యంగా ఒక విషయం మనం చేస్తున్నాను, ఎక్కువ మాట్లాడకుండా. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ ఎంత ముందుకు పోతా ఉన్నదంటే మీరందరూ గమనిస్తూ ఉన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ గారు ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, సభాధ్యక్షత వహిస్తున్న సూడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ కుర్మల సీనన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశన్న గారికి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారికి, శ్రీ అంజన్ కుమార్ గారికి, ఇంత పెద్దలందరికీ, ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ విజయోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, ప్రభుత్వం జరుపుకుంటున్న సందర్భంగా ఇటు బీజేపీ కానీ అటు టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎంతో విమర్శిస్తున్నారు. ఒకడంటేనేమో హాస్టల్లో పిల్లలు చచ్చిపోతున్నారు, విజయోత్సవాలు చేసుకుంటారా, ఇంకోటి అంటున్నారు రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారు. మీరు స్టేట్ కానీ సెంట్రల్ కానీ 10 సంవత్సరాలలో ఎన్ని వాగ్దానాలు వేసినారు, ఏం అమలు చేసినారో తెలియాలని చెప్తున్నారు. ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీబాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, మిగతా 6 ఎమ్మెల్యేలు కానీ దాదాపు మన ఉమ్మడి జిల్లాకు దాదాపు 1000 కోట్ల నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి పథకం నడిపిస్తున్నారు. అందుకే మనం విజయోత్సవాలు చేసుకునే అవసరం ఉన్నది. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం వాళ్ళకు సమాధానం చెప్పే అవసరం లేదు. ఇంకోటి మన మహిళా సోదరులు 6 గ్యారంటీలలో గృహలక్ష్మి 2500 రాదని బాధపడుతున్నారు. కానీ జనవరి వరకు అది కూడా వస్తుంది. అందరు కూడా ఇంకా అప్పుడు మహిళలు విజయోత్సవం జరుపుకోవాలని కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జిల్లాలో పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, అలాగే మంత్రి గారి నాయకత్వంలో ఎంతో ముందుకు పోతున్న విషయం మీ అందరికీ తెలుసు. మన ఇద్దరి మంత్రులు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని కార్యక్రమాలు చేశారో, ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారో, మరి రవాణా శాఖలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మన మంత్రి గారు కూడా మరి ఈ యొక్క ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన మంత్రివర్యులే ఇద్దరు కలిసి చేశారనే దాన్ని ఒకటి మర్చిపోవద్దు. మనం కూడా ప్రతి గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల నాయకత్వంలో మనందరం కూడా ముందుకు పోదాం. ప్రతి గ్రామంలో, ప్రతి సావడిలో మనందరం కూడా ఎవరైతే దీని గురించి విమర్శ చేస్తూ ఉన్నారో వారికి మనం నచ్చజెప్పవలసిన అవసరం ఉంది. వారు ఏ విధంగా విమర్శిస్తున్నారో ఆ విమర్శను తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. మరి ముందు కూడా ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులకు ఏం మసిపోతలేదు. అసలు ఏంటంటే వాళ్ళు ఈ అధికారం కోల్పోయినటువంటి నుండి వాళ్ళు ఒక పిచ్చి వాళ్ళలాగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇందులో వేరే ఏం కనబడట్లేదు. వాళ్ళ యాంగ్జైటీ,
వాళ్ళ యొక్క ఆతృత వాళ్ళంతా చూస్తే అయ్యో అధికారం కోల్పోయినాం, ఈ అధికారం మళ్ళెప్పుడు వస్తుంది, మళ్ళెప్పుడు వస్తే ఎప్పుడు తీసుకుందాం అనే ఒక దుర్మార్గపు ఆలోచనలో పోతున్నారు తప్ప మరి ఎలా అయితే ప్రజలను మెప్పించుకుందామనే ఆలోచనలో పోవట్లేదు. మనందరం కూడా రేవంత్ రెడ్డి గారి కేబినెట్ మంత్రి వర్గానికి అండగా ఉందాం. అవసరం ఉంటే ఈ ప్రజల కోసం మనందరం ప్రాణాలు అర్పించడానికి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని ప్రజలకు తెలియజెప్పే విధంగా మనం ప్రతి గ్రామంలో ప్రతి మహిళకు, ప్రతి యువకు, ప్రతి నాయకులకి, ప్రతి రైతు సోదరులకి తెలియజెప్తామని మనం చేస్తూ నేను ఎక్కువ సమయం తీసుకో ఓర్వలేక, భరించలేక, చూడలేక మాట్లాడుతున్నట్టు దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మనం అంతా కూడా చాలా మందిని గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి జర్నీ చేస్తూ ఉన్నాం. మా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించిన వాళ్ళు, గతంలో కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళందరిది కూడా. మరి మీరంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక శక్తిగా మీ అనుభవం, మీకున్నటువంటి మీ డివిజన్లలో ఉన్నటువంటి మీకున్నటువంటి మరి ప్రజలతో ఉన్నటువంటి సత్సంబాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా దయచేసి రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో మీరే ముందుండి నడపాల్సిందిగా మనమంతా కూడా ఈరోజు ఒక గంగుల కమలాకర్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. రూపాయి పనిచేస్తే 99 రూపాయలు తిన్నోడు ఇవాళ మన దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇలా రో బ్రిడ్జ్ పేరు మీద లైట్లు వేస్తే 6.5 కోట్లు ఖర్చు పెడితే 6.5 కోట్లు ఖర్చు పెట్టిన లైట్లు వెలగపోవడానికి కారణం మనం కాదు. ఆ రోజు ఆ టెండర్లు కనీసం దానికి మరి ఒక బాధ్యత, భద్రత లేకుండా మరి పందికొక్కులాగా ఆ పైసలన్నీ తిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేబుల్ పిచ్చి లైట్లు ఎందుకు వెలుగుతలేవు, దానికి బాధ్యత మననిగా చూపిస్తా ఉన్నారు. మేం కాదు, మీ యొక్క అనాలోచిత విధానం, మీ యొక్క అవినీతి భాగోతం వల్ల ఇలా అయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఇందిరా చౌక్లో మరి 60-70 లక్షల రూపాయలు అయ్యాల్సిన పని 2 కోట్ల రూపాయలు చేసి పందికొక్కులకు తిని దాన్ని ఇలా పనికి రాకుండా చేసినటువంటి ఘనత మీది. దాన్ని మన వైపు చూపిస్తా ఉన్నారు. అన్నింటినీ కూడా మనం తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా అనుభవం ఉండి ఇవాళ కార్పొరేటర్లుగా గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి మీరంతా కూడా ఇవాళ తప్పకుండా దయచేసి భాగస్వాములు కానీ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మనకు ఎటువంటి ఎవరికి పేసేజాలు అవసరం లేదు. మన లక్ష్యం ఒకటే, మనల్ని గత సంవత్సర కాలంగా మనం చేస్తున్నటువంటి పనిని కలిపియకుండా వారి అవినీతి భాగోతాన్ని పక్కకు పెట్టుకోవడానికి మన మీద నిందలు వేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని మనం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే గత 5 సంవత్సరాలుగా మంత్రిగా ఎంపీగా వెలుగబెట్టి ఇవాళ మంత్రిగా ఉండి నువ్వు కరీంనగర్ నియోజకవర్గానికి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూపాయి నిధులు తీసుకురానుడివి. నువ్వు భారతీయ జనతా పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ షీట్ అని చెప్పి ఇలా ముందుకు వస్తా ఉన్నావు. ఇంకా నువ్వు ఏం కావాలి? కరీంనగర్ ఎంపీగా నువ్వు ప్రధానమంత్రి అయితే పనిచేస్తావా? నువ్వు మంత్రిగా కూడా కేంద్ర హోం మంత్రిగా ఉండి పనిచేయలేనుడి. ఇంకా నీకు ఏ పదవులు అయితే నువ్వు పనిచేస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నావు. చాతగాని దద్దమ్మలు ఒకవైపు బీజేపీ వాళ్ళు ఉంటే అవినీతి కంపులో మురిగిపోయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇలా మన మీద మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి సోదరులారా మనమంతా కూడా కలిసి కట్టుగా ఈరోజు సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ మరి కడుపు కట్టుకొని ఇలా కష్టకాలంలో 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూడా, అప్పు మిగిల్చినప్పటికీ కూడా ఇలా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజలను కడుపులో పెట్టుకొని నడిపిస్తున్న మన రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ దుర్మార్గులు చేసినటువంటి దమన కాండను తప్పకుండా ప్రజల వైపు తీసుకెళ్తూ ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు మన కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ప్రజాపాలన విజయోత్సవాలకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సుడా చైర్మన్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సార్ మాజీ మంత్రివర్యులకు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశన్న గారికి, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల్ల సీనన్న గారికి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వైద్యులు అన్యం కుమార్ అన్న గారికి, అదేవిధంగా మాడకొండూరు మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ అన్న గారికి, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి అన్న గారికి, వైస్ ప్రెసిడెంట్ మోహన్ అన్న గారికి, రెహమాన్ గారికి, వేదిక ఆకర భాస్కర్ రెడ్డి అన్న గారికి, మా ఎస్సీ సెల్, ఎస్టీ సెల్,
వివిధ సెల్లుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం క్రితం సరిగ్గా ఇదే రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రులుగా మా గురువు గారు, మాజీ ఎంపీ, అదేవిధంగా ప్రస్తుత మంత్రివర్యులు, బీసీసీఎల్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి, మానకొండూరు శాసనసభ్యులు కమ్మపల్లి సత్తన్న జిల్లా అధ్యక్షుల గారికి ఈ సభాముఖంగా ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరెక్ట్ సంవత్సరం క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి ప్రతి ఒక్కరి రక్తం దారపోసి సరిగ్గా ఇవాళ రోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసింది. ఆ ప్రమాణ స్వీకారంతో ఈ రోజు 365 రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు సరిగ్గా 24 గంటలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళా మహారాజులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువ వికాస్ పేరుతో రాష్ట్రంలో గత సంవత్సరంలో కనీసం ఒక్క మహిళా మంత్రిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి దత్తమ్మ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం, మతం పేరుతో అధికారంలోకి 2 సార్లు వచ్చి మరోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం ఒక మంత్రికి కూడా మంత్రి పదవి అయినటువంటి ఘనత ఆ రోజు వాళ్ళనైతే మొట్టమొదటిసారిగా సీతక్కను కూడా మంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా ఏ రంగాన్ని తీసుకున్నా, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి కనీసం 1,00,000 రూపాయలు 4 దఫాలుగా 25,000, 20,000, 25,000తో 2 సార్లు కూడా అయినటువంటి ప్రభుత్వం అక్కడుంటే సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్నగాక మొన్న పెద్దపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎన్నో ఉద్యోగ నియామక పత్రాలు అందించినటువంటి ప్రభుత్వం మనదైతే నిరుద్యోగుల మీద కేసులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం సాక్షిగా రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించినటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీని, వాళ్ళకి సంబంధించినటువంటి దత్తమ్మ పార్టీ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే 4 సంవత్సరాలు మనకు అధికారంలో ఇంకా ఉండం కూడా ఇప్పటికే 10 సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ పార్టీ చేయనటువంటి దాన్ని కేవలం 365 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసి ఈ రోజు సగర్వంగా కాంగ్రెస్ పార్టీ జెండాతో పాటు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సైనికులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గల్లెక్కేసుకొని తిరుగుతున్నట్టే కేవలం కాంగ్రెస్ పార్టీ. దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లాకి సంబంధించినటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పాలనలో భాగస్వాములై పాలనకు ఖచ్చితంగా ముందుండి తురుచ తప్పకుండా పాటించి కాంగ్రెస్ పార్టీని బలవంతం చేసే దిశ కాకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లకుండా పార్టీ మరాయితం కూడా కారణంగా మనందరం తాపత్రం పడుకుంటూ ఆ పార్టీలో మనందరం ఎవరో కూడా చోట అకమ్మిడే విధంగా మా వంతు కర్తవ్య బాధ్యత పూరిస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. ఈ కరీంనగర్ జిల్లాలో లోకల్ బాడీలో మన సత్తా చాటాలనే మాట మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ నమస్కారాలు. నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు సంవత్సరం కాలమైన పూర్తి సందర్భంగా సంవత్సరంలో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో కూడుకొని విజయోత్సవాల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మన 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వివిధ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేయడం జరిగిందో అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ప్రభుత్వము అన్ని రకాలుగా సహకారం చేస్తూ ఉంది. మరి ఈరోజు కరీంనగర్లో మరి ఇక్కడ మనము ఈ విజయోత్సవ సభ మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలా తక్కువ సమయంలో ఇంతమంది మీరందరూ కూడా వచ్చినందుకు నిజంగా పేరున హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరియు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సూడా చైర్మన్, వారు కూడా నిజామాబాద్ జిల్లాలో పాల్కొండ కాన్స్టిట్యున్సీ వారు కూడా ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. వారు కూడా కార్యక్రమం ముగించుకొని కూడా రావడం జరిగింది. అదేవిధంగా మరి మా మిత్రులు
మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, వారు కూడా ఈ ప్రాంతంలో చాలా పాత వ్యక్తి, అందరికీ పరిచయస్తులు, జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆరేపల్లి మోహన్ గారు వారు నిన్న హైదరాబాద్ వెళ్ళి ఈ మీటింగ్ తప్పకుండా నేను రావాలి అని చెప్పి వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీనివాస్ గారికి కూడా వాళ్ళ కుమారుడిలో పెళ్లి సంబంధము వాళ్ళు చూడడానికి వస్తుందని చెప్పి వారు వెళ్ళిపోయడం జరిగింది. వారు కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ గారు. అదేవిధంగా మా ఆదిలాబాద్ జిల్లా మరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఇక్కడ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా మొన్ననే ప్రమాణ స్వీకారం చేసినటువంటి సత్తు మల్లేశం గారు, మరియు మరి ఆకారం భాస్కర్ రెడ్డి గారు, వేదిక మీదటువంటి చాలామంది పెద్దలు, వివిధ అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, కౌన్సిలర్లు, సోదరులు, మరి ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరులు, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ నిన్ననే ఎన్నికలలో విజయం సాధించిన వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత ప్రజలకు ఒక విశ్వాసంతో మరి మనం ప్రభుత్వంకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చాలామంది కొన్ని విషయాలు చెప్పినట్టయితే నిజంగా కూడా మనం ఎంతైతే ప్రభుత్వం ద్వారా పేద పేద బడుగు బలహీన వర్గ మైనార్టీ ఎస్సీ ఎస్టీ అందరికి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనము అక్కడ వరకు ప్రచారానికి తీసుకుపోవడం లేదు. మేము ఉదాహరణగా నిన్న 2-3 గ్రామాలలో మా ప్రాంతంలో అడిగి తెచ్చుకుంటే సార్ అన్ని కరెంటు మాకు ఫ్రీ ఉంది, సిలిండర్ ఫ్రీ ఉంది, బియ్యం ఫ్రీ ఉన్నాయి, నీళ్లు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఎక్కడేమి ఇబ్బంది లేదు చెప్తున్నారు. కేవలము ఏ అపోజిషన్ పార్టీలు ఏవైతుంటాయో వాళ్ళతో మాత్రము ఇవన్నీ కూడా మింగుడు పడడం లేదు. దాని కొరకే టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు కానీ వాళ్ళు ప్రజలలో ఏదో ఒక విష సంకేతము తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. నిజంగా మనము ప్రచార కార్యక్రమం అనేది కొంచెం వెనుకబడినటువంటి విషయం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఏదైతే పబ్లిక్ రిలేషన్ అనేది ప్రధానంగా ఉంటుంది. పత్రికలలో మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఇంతమంది మనం ఉన్నాం. మరి ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పేపర్ ఖచ్చితంగా ఇదే రాస్తుంది అనేది అక్కడ ఉంటా. మనకు ఏ పేపర్ లేదు, ఏ ఛానల్ కూడా లేదు. మరి ఆ విధంగా లేనప్పుడు మనకు కొంచెం ప్రచారం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి సాక్షి పేపరు, అదేవిధంగా సాక్షి యొక్క ఏదైతే మనకు మరి మీరు ఏం తీసుకొస్తున్నారు తెలంగాణ కంటే ఏమి లేదు. మరి మీరు వేరే ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు సహాయం చేస్తున్నారో తెలంగాణకి ఏమన్నా ఇచ్చారు? ఒక ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్ట్ వచ్చిందా? ఇంకేదైనా కార్యక్రమాలు మీరు ఏమైనా తీసుకున్నారా? ఎక్కడైతే లేదు. అందుకొరకు ఈ యొక్క వాళ్ళు పేపర్కు టీవీలలో మాట్లాడడం తప్ప మనకు విజయవంతం చేసుకుంటే ఏ ఘనకార్యం చేసిన విజయవంతం చేసుకుంటే మనకు మిగతా చేస్తూ ఉన్నారు. మనం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలకు మనం చెప్పుకునే అవకాశం లేదా? అందుకొరకు మీకు చేసినటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం లోపల ఇంకేదైనా లోటుపాటు ఉంటే ఇప్పుడు వేదిక మీద చాలా మంది మిత్రులు మాట్లాడినారు. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఏది మనకు ప్రజల నుంచి మాకు ఇది కావాల్సిందో చెప్తున్నారో వాటి మీద మనం ప్రయత్నం చేద్దాం. అంటే ఏ ప్రభుత్వమైనా 100% అనేది ఎవరు చేయలేదు. ఇక అపోజిషన్ అనేది సర్వసాధారణం. ఎక్కడైనా కానీ వాళ్ళు చేసినా ఏదో ఒకటి వెళ్తుందని చెప్పడం జరుగుతుంది. అందువరకు మనం ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. మండలానికి రేపు రాబోయే రోజుల్లో వాటిని బలోపేతం వ్యవస్థీకరించి గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీ కానీ గ్రామ స్థాయి తయారైతే మనందరూ కూడా లాభం ఉంటుంది. ఏమైతుందో అని చెప్పి మనం ఎప్పటి కూడా ఆలోచించాలి కూడా. పని చేసుకుంటే పోతేనే ప్రజల్లో మనకు గుర్తింపు ఉంటుంది. ఏమీ రాస్తలేదు అని మనం వెనుక ఉంటే వెనుకనే ఉండిపోతాం. లేదు నేను ఎప్పటికి ప్రజలలో ఉంటాను, ఒక కార్యక్రమం ముందేసుకొని పోతే ప్రజలు మనకి ఎప్పటికైనా గుర్తిస్తారు. అందుకొరకు ప్రజలలో మన పేరు ఎప్పుడు నాను ఉండాలి.
అయితేనే అరే పలానా వ్యక్తి కష్టాలు వచ్చాడు, ఆదుకున్నాడు, ఓ ఇబ్బంది పడితే హాస్పిటల్ దొరికిపోయాడు, ఒక పోలీస్ కేసు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చాడు. మరి భూమి ఇలా భూములది దండే విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాని విషయాలు కూడా రెవెన్యూ సదస్సులు పెట్టి 45 రోజులు ఈ సదస్సులు పెట్టి రెవెన్యూలో సంబంధించినటువంటి ధరణి ఉన్నటువంటి ఇష్యూస్ దాన్ని పూర్తి ప్రక్షిప్తం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఒకటి చేద్దాం, ఒకటేసారి అన్ని పనులు అయితే మేము చెప్తలేము. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి అపోహలకు, ఎటువంటి వేరే పొలిటికల్ రాజకీయ పార్టీల వల్ల పబ్బం కొరకు చెప్తుండే విషయాలు కానీ మీరు నమ్మి మనం మోసపోవద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, వారు భారతదేశంలో పేద ఎత్తున పాదయాత్ర చేసి వారు పార్టీని చాలా దగ్గర తీసుకురావడం జరిగింది. ఒక 25 నుంచి 28 ఎంపీలు గెలిస్తే ప్రధానమంత్రి అయ్యేవారు. 25 నుంచి 28 ఎంపీలు కేవలం. అందుకొరకు మరి మనము రేపు రాబో రోజులను రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మన భారతదేశంలో యువతరానికి మంచి అవకాశం ఉంటుంది. వారు మన ప్రాంతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి వచ్చి కష్ట సుఖాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇన్ని సంక్షేమము కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం తీసుకునే పార్టీ. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన చెప్పినటువంటి వేదిక మీద నాయకులందరూ కూడా ప్రతి విషయంలోనూ ఆలోచించి ప్రతి విషయంలో మాట్లాడతారు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పునాదులు, కార్యకర్తలే ఒక పునాదులు. కార్యకర్తలు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది. అందుకొరకు మీరందరూ కూడా తక్కువ సమయంలో నరేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మీరు అరేంజ్ చేసినందుకు మరి ఇక్కడ నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కంటే మనకు పెద్ద మంది ఇక్కడ కరీంనగర్ గాంధీ భవనే చిన్న కూడా మనకు. ఇది ఎప్పుడు అనుకుంటాను చొక్కారావు గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా ఉండి వారు స్వయంగా ఇక్కడ కూర్చున్నారు. వారు మరి అక్కడ బాసర సరస్వతి దేవాలయం తీసుకుపోయారు. ఈ నరసింహారావు గారు సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం పెట్టించుకున్నాడు. చాలా మందికి తెలుసు తెలియదు నాకు, కానీ అక్షరాభ్యాసం ఇక్కడ చేసుకున్నాడు జ్ఞాన సరస్వతి దగ్గర. అందుకొరకు మీరు తప్పకుండా రావాలంటే వారు ప్రధానమంత్రిగా బాసరకు వచ్చాడు. అప్పుడు నిర్మలంలోనే పేద మీటింగ్ పెట్టాను. ఈ వరదకాలం కూడా హుసాపూర్ గ్రామంలో వరదకాలం కూడా శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారే డైరెక్ట్ గా ఎల్ఎండికి నీళ్ళు వచ్చే కాలువను వారి చేతుల ద్వారానే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగినప్పుడు ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు మనం చెప్పుకోలేటువంటిది. ఇలా శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కానీ, నాగార్ సార్ ప్రాజెక్ట్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, ఇదే మానేరు కానీ, ఇది ఇక్కడ ఎల్లంపల్లి కానీ, ఇటువంటి కడెం ప్రాజెక్టు కానీ ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది తప్ప మరి మనము చూస్తున్నటువంటి విషయము మరి మీరందరూ కూడా గమనించాలి. ఇన్ని ఇంద్రకర్ రెడ్డి గారికి, మరి పెద్దలు ఉచ్చుడ చైర్మన్ గారికి, సత్తు మల్లేశం గారికి, సీనన్న గారికి, అంజన్ కుమార్ గారికి, ఆరపల్లి మోహన్ గారికి, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, నాతోటి సోదరిమణులకు, నాతోటి అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజానికి ఇక్కడ ఇది మనం మాట్లాడద్దు, కానీ ఈ రోజున్నంత మరి అదేవిధంగా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అయితే వారు చాలా అనుభవకులు ఉన్నారు. మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా మేము వచ్చి మంత్రి మరి కాన్స్టిట్యున్సీలో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఆ రోజు మేము 40 మంది ఎమ్మెల్యేలు 41 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రాజెక్టు చూసిన తర్వాత ఉద్యమం తీవ్రతరమైన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 విషయాలలో మన తెలంగాణ వెనుకబడినాము. మనకు కావాల్సిన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి కొట్లాడి తెలంగాణ వచ్చి తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి విషయం మనం ఎవరు కూడా మర్చిపోవాలి. అటువంటిది ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఇవాళ 66 ఇప్పుడు దాదాపు 80 మంది 75-80 మంది ఎమ్మెల్యేలకు చేర్చగలిగిందంటే వారిలో ఉన్నటువంటి చైతన్యం, వారిలో ఉన్న స్ఫూర్తిని మనం మర్చిపోకూడదు. ప్రజలకు ఎక్కడైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అందుతా ఉన్నాయి. ఏదన్నా 1-2 లోపాలు ఉంటే
దాన్ని మనం సరిదిద్దుకుందాం. నాయకత్వం ఉంది, దాని కొరకే స్థానిక నాయకత్వం అనేది సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, దాని తర్వాత మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్లు, ఇవి అయిపోతే మన కార్యకర్తల్లో మిగిలినటువంటి కింది స్థాయి నుంచి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నారు, కొద్దిగా నిరాశ నిస్పృహతో ఉన్నారు. మనం ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థలలో చాలా మంది మనం అడ్జస్ట్ అయి పోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏవైతే కార్పొరేషన్ చైర్మన్ చేశారో దాంట్లో డైరెక్టర్స్ ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. ఇంకా మార్కెట్ కమిటీలు కానీ, టెంపుల్ చైర్మన్స్ కానీ, ఈ విధంగా డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ ఇచ్చినట్టయితే చాలా మంది పార్టీలో చురుకుగా పనిచేసేటువంటి వారికి మరి ప్రపోజల్ పంపించి వాళ్ళని తొందరగా నియమించడానికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి బలంగా ముందుకు తీసుకెళ్లి దాన్ని తప్పకుండా సాధించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నా వంతు కృషి కూడా నేను తప్పకుండా చేస్తాను. ఒక దిక్కు మన పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు కూడా చాలా యువకులు, ఎన్ఎస్సిఐలో ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవము, అందరినీ కలుపుకొని పోయే మనస్సు సామర్థ్యం ఉన్నట్టుగా వ్యక్తి కాబట్టి వారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. మరి ఇప్పుడు చాలా మంది ఇవాళ ఎలక్షన్ పెడితే వేరే పార్టీలు వస్తాయని చెప్పి ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు పెడతారు ఎలక్షన్స్? స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక సంస్థలలో అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అది మాత్రం మర్చిపోవద్దు. మనం ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటున్నాం. దాని తర్వాతనే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఎన్నికలు. మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మహిళలు ఏమి ఇక్కడ తప్పుడు చేస్తేనే 30% రిజర్వేషన్ ఎమ్మెల్యేలలో, ఎంపీలలో, రేపు రాబో ఎలక్షన్లలో రిజర్వేషన్లు ఖాయమైపోయినాయి. ఖచ్చితంగా మహిళలందరూ కూడా చైతన్యంగా తయారు కావాలి. అదే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుర్మల శ్రీనివాసరావు మాట్లాడవచ్చు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ నగర్ నాయకత్వం, రేవంత్ నగర్ నాయకత్వం. ఈనాటి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా వేదికను అలంకరించిన పెద్దలు, ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్వర గారికి, అదేవిధంగా మన మానకొండ మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మురన్నకు, మరియు అంజన్ కుమార్ గారికి, ఆకల ప్రకాశ్ గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లకు, ప్రస్తుత కార్పొరేటర్లకు, బీసీసీఎల్, ఎస్సీసీఎల్, మైనార్టీ సెల్ మహిళలకు, మరియు ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ సేవాదాలకు, మన పంచాయత్ సంఘకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మహిళలకు, పెద్దలకు, అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. ఈరోజు కొంత బాధ అయినా కానీ సంతోషంగా ఖచ్చితంగా విజయోత్సవంలో భాగంగా మనందరం పాల్గొనడం జరిగింది. గత సంవత్సరం ఇప్పటి వరకు 370 రోజులు ఇంచుమించుగా జరుగుతున్న మన రేవంత్ అన్న గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనివిని ఎరగని రీతిలో అటు అభ్యుదయం కానీ, ఇటు సంక్షేమం కానీ, ఇటు అభివృద్ధి కానీ అన్ని విధాలలో ప్రతి ఒక్కరికి తూచ తప్పకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్న తరుణంలో కొంతమంది ఎవరెవరు ఎదుటి పార్టీ వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, వాళ్ళు ఎట్లా తెచ్చుకోరు, వాళ్ళు తెచ్చుకోరు కాబట్టి మన కార్యక్రమాలు మనం సంతోషంగా చేస్తాం కాబట్టి సంవత్సరం మనం సక్సెస్ఫుల్ గా అన్ని విధాల అభివృద్ధి పథకాలు నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చేదోడుగా ఉన్నాం కాబట్టి ఈ విజయోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకా కొంచెం బాధలు ఉండొచ్చు, ప్రజలలో మంచి చైతన్యం వచ్చింది, ప్రజలలో అపనష్టమైన కాంగ్రెస్ పార్టీ ఆనాడు 12 చేయని పరిపాలన ఈ రోజు సంవత్సరంలో అన్ని విధంగా చేసి చూపిస్తుందని ఒక ఆలోచనకు ప్రజలు వచ్చేసారు. ఈ రోజు వ్యవసాయానికి దాదాపుగా 54,000 లక్షల డబ్బులు వాళ్ళకి ఏదో రకంగా చెల్లించడం జరిగింది.
అత్యున్నత స్థాయిలో విద్యుత్ అయితుంది, విద్యుత్ అయితుంది. అదేవిధంగా వివిధ శాఖలలో వివిధ ఉద్యోగాలలో 55,193 ఉద్యోగాలు కూడా సంవత్సర కాలంలో పూర్తి చేయడం జరిగింది. 6 గ్యారంటీ పథకాలతోటి మనం ముందుకు వచ్చిన దశలో అటు ఉచిత బస్సు అయితేంది, అదేవిధంగా 200 యూనిట్ల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యుత్ అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఇందిరమ్మ ఇళ్లకు మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టుకుంటూ ప్రజలలో ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని ఆలోచన తీసుకోవడం జరిగింది. ఇకపోతే చిన్న చిన్న మీకు మనకు సమస్యలు ఉండొచ్చు. 10 ఏళ్ల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీ సెలక్షన్ అయితేంది, జెడ్పీ సెలక్షన్ అయితేనేమి, అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లు, ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడ్డారు ఉన్నారు. వారు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ సీటు మీకు ఇప్పించే విధానంలో మేము ఖచ్చితంగా తులత చెప్పకుండా పాటిస్తామని మీకు సమన్వయంగా మనవి చేసుకుంటున్నాము. ఇన్ని రోజులు కష్టపడినందుకు మీకు ఫలితం రేపు జరగబోయే ఎన్నికలలో మీకు ఒక ఉన్నత స్థాయిలో వచ్చి రేపు మీకు ఆర్థికంగా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా వంతు కర్తవ్యం కూడా మీకు పూర్తి స్థాయిలో మీకు చేసి ఒక అధికారంలో కూర్చోబెట్టడానికి మా వంతు బాధ్యత తీసుకుంటాం. ఇకపోతే అన్నగారు ఈ విజయోత్సవంలో భాగంగా 2 ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమ సభాధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ మరియు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మరి ఐకే రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న లైబ్రరీ చైర్మన్ మల్లేశం గారు, కరీంనగర్ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిన పురమల్ల శ్రీనివాస్ గారు, అలాగే పిసిసి కార్యదర్శి అంజన్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్పొరేటర్లు, మహిళా మనులు, అలాగే బీసీసీఎల్, ఎస్సీసీఎల్, వ్యవసాయ అలాగే అనుబంధ సంఘాల నాయకులు, మైనారిటీ, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు పద్మాకర్ రెడ్డి గారు, మోహన్ గారు, ప్రభాకర్ గారు, అకార భాస్కర్ రెడ్డి గారు, పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న మిత్రులకు, పత్రికా సోదరులందరికీ నమస్కారం. చాలామంది మిత్రులు మాట్లాడి ప్రభుత్వం చెప్పిన ప్రకారం పనులు జరిగాయన్న మాట చెబుతున్న సందర్భంలో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన మీద చెవాకులు అవాకులు పాకుతున్నారు, చేస్తున్నారన్న మాట చెప్తున్నప్పుడు స్థానికంగా ఉండే మాధ్యమాల ద్వారా, అంటే ఏదైతే ఈరోజు వాట్సాప్ల ద్వారా జరుగుతూ ఉన్నాయో మన కార్యకర్తలు, మన నాయకులు, మన వాళ్ళంతా వాటిని తిప్పుకొట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ పని జరగలేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసింది కాదు అని మరి మాట్లాడుతున్నప్పుడు చేసింది మనమే అని కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎక్కువ వాట్సాప్లోనే వస్తూ ఉంది, పత్రికలలో తక్కువ వస్తూ ఉంది. ఈ మాధ్యమాలు ఏదైతే సోషల్ మీడియా అంటున్నామో దానిలో జరుగుతూ ఉంది. ఈ సోషల్ మీడియాను మన కార్యకర్తలు ఎక్కువగా ఉపయోగించి ప్రతి దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత మరి సోషల్ మీడియాలో మన నాయకులని, కార్యకర్తలనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర. ఉదాహరణకు మరి 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2006లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం అయిన తర్వాత ఈ జిల్లాలో పెను మార్పులు జరిగినాయి. ఈనాడు శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, మీరు అనుకునే మాతా సంస్థ హాస్పిటల్ కావచ్చు, ఈ జిల్లాలో 55 మండలాలు ఉంటే 56 మండలాల్లో మోడల్ స్కూళ్ళు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, విద్య మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి శ్రద్ధతోని ఈ జిల్లాలో పాఠశాలలు ఏర్పాటు చేసింది, కళాశాలలు ఏర్పాటు చేసింది. ఎందుకంటే జేఎన్టీయు మండలిలో ఒకటి ఉంటే మరి కొండగట్టులో ఒక జేఎన్టీయు, కరీంనగర్లో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంటే కొరుట్లలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఆనాడు ప్రజా సంక్షేమం, విద్యా అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఆనాటి నాయకత్వం పనిచేసింది అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మాటి మాటికి
మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం జరిగిందో జరగలేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం రేపు జరగబోయే కార్యక్రమం ప్రతి మండలం గ్రామం అన్నప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం బాగా జరిగేది. ఒక 1000 రూపాయల పని జరిగితే 1,00,000 రూపాయల ప్రచారం సోషల్ మీడియాలో జరిగేది. ఈరోజు కోట్ల రూపాయల పనులు జరిగినా మరి మన సోషల్ మీడియా మిత్రులు దాన్ని యాక్టివ్గా పాల్గొనాలనేది నా విన్నపం అనే మాట చెప్తా ఉన్నాను. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ సముద్రం కన్నా గొప్పదనే మాట చెప్పక తప్పదు. ఎందుకంటే సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉంటాయి, ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయో కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకత్వ లక్షణాలు అందరూ ఉన్నప్పటికీ మరి ఆది నాయకత్వం తప్పక అందరికి అవకాశాలు ఇస్తుందనే మాట చెప్పదలుచుకున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాయకత్వంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారు మంత్రివర్గ, పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా 10 సంవత్సరాలు మరి ఆనాడు మనం అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్నాం. కార్యకర్తలంతా కూడా ఆ రోజు కష్టకాలంలో పనిచేసాం. తదనంతరం 10 సంవత్సరాలు మా మహిళా సోదరు మనులు కావచ్చు, ముంగడున్నవాళ్ళు మా మిత్రులంతా కావచ్చు, మీరంతా కూడా దయచేసి వేదిక మీదకి రాకుండా తప్పకుండా మీ అందరికీ అవకాశాలు వస్తాయి అని ఆశిస్తా ఉన్నా. కష్టకాలంలో ఇదే గీతాభవన్ ఇందిరా చౌక్లో మనం 10-20 మందిని మరి ఆనాడు నిరంకుశ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉంటే ఎంతోమంది ఎందుకు కష్టపడుతుంటే అసలు పార్టీ అధికారంలోకి వస్తానని అనుమానం చాలా మందిలో ఉండే. అటువంటి కష్టకాలంలో పనిచేసిన మీ అందరికీ చేతులెత్తి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దయచేసి నరేంద్రన్న మరి కూడా చైర్మన్ అండ్ సిటీ అధ్యక్షుడికి అధికారం కూడా మమ్మల్ని వేదిక ఇస్తారని బాధపడకండి. మీకు కూడా అవకాశం వస్తుంది తప్పకుండా. మీ నరేంద్రన్న గారికి అలాగే ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చిన శేఖర్ రెడ్డి గారికి అన్నగారికి అలాగే మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురమల సిరణ గారికి అలాగే గ్రంథాలయం చైర్మన్ సత్తు మలేశన్న గారికి, మోహనన్న గారికి, పద్మకరణ గారికి, తాట్పైకి, అరుణన్నకి, భాస్కర్ అన్నకి, మోహనన్నకి, అంజన్ కుమార్ అన్నకి అందరికీ పేరు పేరున నమస్కారం. పద్మక్కకి ఈరోజు మన ప్రజాపాలన సంవత్సరం గడిచిపోయింది. మేము విజయోత్సవాలు జరుపుతున్నాం. కానీ అన్న ఒక నేను స్టేజ్ మీద చెప్తున్నా పెద్దలకు మంత్రి అని విర్రవీగిన ఒక నియంతృత్వవాదిని ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ అన్న నేతృత్వంలో కల్వకుంట్ల రాజును ఓడించి ప్రజాపాలన ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం పూర్తి కావాల్సిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజాప్రభుత్వంలో జరిగినటువంటి విజయాలను వివరించేందుకు ఈ ప్రజాప్రభుత్వ విజయోత్సవాలకు అబ్జర్వర్గా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణన్న గారికి, సుడా చైర్మన్ నరేంద్రన్న గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్న గారికి, అంజనన్న గారికి, ప్రకాష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా భాస్కర్ అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తెలంగాణ ముద్దు బిడ్డలం అని చెప్పుకుంటున్నామంటే ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనేటటువంటి ఒక నమ్మకాన్ని చూపించినటువంటి వ్యక్తి మన అమ్మ సోనియమ్మ గారు. తెలంగాణ ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్ర కళ సాకారాన్ని చేసినటువంటి వ్యక్తి అమ్మ సోనియమ్మ గారికి ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరం కూడా రుణపడి ఉండాల్సిందిగా కోరుకుంటూ ఆ రోజు 10 సంవత్సరాల పాలనలో ఏ రంగాన్ని పట్టించుకొని కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ రంగాన్ని కావచ్చు, విద్యారంగాన్ని కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, ఏ రంగాన్ని పట్టించుకున్నటువంటి సందర్భంలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ అన్న నాయకత్వంలో 6 గ్యారంటీల పేరుతోని
మనం ఎలక్షన్లకు పోవడం జరిగింది. ఆ 6 గ్యారంటీలను అమలు దిశగా మనం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు నిరుద్యోగ రంగాన్ని పట్టించుకున్నటువంటి కేసీఆర్ మన ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. కాబట్టి ఆనాడు 10 ఏళ్ల పాలనలో ఏనాడు దేని కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అనేటటువంటి నినాదాలను పక్కన పెట్టి సొంత ఎజెండాగా పనిచేస్తూ ఓన్లీ కల్వకుంట్ల కుటుంబాభివృద్ధి కోసమే పనిచేసినటువంటి కేసీఆర్ నాయకత్వం, ఆ నాయకత్వంలో ఏ అభివృద్ధి చేయకపోనో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడలేక కొంతమంది ఈ 2 పార్టీల నాయకులు విషం చిమ్మడం జరుగుతుంది. వాళ్ళు చిమ్ముతున్నటువంటి విషయాన్ని ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాబోయే 3 రోజులలో 7, 8, 9 వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనులను మనం 1 సంవత్సరంలో చేసినటువంటి పనులను తిప్పి కొట్టాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సూచించడం జరుగుతుంది. అంతేగాక ఆనాడు నేను బండి సంజయ్ కుమార్ గారికి ఒక సవాల్ విసురుతున్నా. భారతదేశంలో ఇక్కడ కేసీఆర్ కావచ్చు, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో రైతులను పట్టించుకున్న పాపాలు లేవు. నేనంటున్నా ఈరోజు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ రైతులు వరేసుకుంటే ఊరే అని చెప్పినటువంటి వ్యక్తి ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎం. కానీ నేను ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నాలు వేసుకోండి, మద్దతు ధరిస్తాం, మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులం మనం. ఆనాడు చెప్పాం, ఈనాడు చేసి చూపిస్తున్నాం. నేను బండి సంజయ్ కుమార్ గారికి సవాల్ విసురుతున్నా. నువ్వు నీ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడైతే మీ పార్టీ అధికారంలో ఉందో, ఏ రాష్ట్రాల్లోనైతే మీ పార్టీ అధికారంలో ఉందో అక్కడ ఆ రైతులకు కనీసం మీరు బోనస్ను పక్కన పెడితే కనీసం మద్దతు ధర కల్పిస్తున్నారా ఒక్కసారి నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాక ఆనాడు ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఒక నాణ్యమైనటువంటి మిర్చి విత్తనాలు సప్లై చేయండి అని అడిగినందుకు ఆనాడు రైతులకు పేడీలు ఎక్కించి ఖమ్మం జైల్లో కూర్చుండబెట్టినటువంటి చరిత్ర ఈ కేసీఆర్. అంతేకాకుండా విద్యారంగాన్ని కావచ్చు, ఆనాడు విద్యారంగాన్ని మొత్తం కూడా విస్మరించినటువంటి విద్యారంగాన్ని విస్మరించి నిరుద్యోగ శాతాన్ని పెంచినటువంటి ఘనత ఈ యొక్క కేసీఆర్. కానీ నేడు మనం మొదటి సంవత్సరంలోని 55,143 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా విద్యా వ్యవస్థను పటిష్టంగా చేసేందుకు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీకి మన ప్రభుత్వము ఈ ప్రజాప్రభుత్వము బీసీలను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, నేను చెప్పేది ఒకటే, మనం ఏదైతే సాధించినామో ఈ సంవత్సర కాలంలో సాధించినటువంటి విజయాలను తట్టుకోలేక వాళ్ళు విషయం చెప్పడం జరుగుతుంది. అంతేగాక ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ మొన్నటి వరకు 5 లక్షల వరకు పరిమితి ఉండే చేయుత కింద మనం దాన్ని ఈరోజు 10 లక్షల పరిమితి వరకు పెంచడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. కానీ ప్రజాపాలనలో రేవంత్ నాయకత్వంలో 90% మంది రైతులకు మనం 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈ 10 రోజులలో మనం వాళ్ళ యొక్క ఈ యొక్క 3 రోజుల్లో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రయోగాన్ని మనం తిప్పికొట్టాల్సిందిగా నేను సూచిస్తూ, మాకు అర్హత ఉన్నది, మాకు ఇవ్వాలంటే మనకు ఈరోజు స్మార్ట్ సిటీ నిధుల ద్వారా అభివృద్ధి చేశారు తప్ప 1 రూపాయి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పట్టణంలో అభివృద్ధి చేయలేదు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎల్ఎండి డ్యామ్ ద్వారా మనకి ఎన్ని
వేల క్యూసెక్ల నీళ్లు తీసుకొచ్చిందో ఆ నీళ్ళ ద్వారా ఈరోజు డైలీ వాటర్ వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముందు తరానికి వేసిన పైప్ లైన్ ఆనాటి ఫిల్టర్ బెడ్ల ద్వారానే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఇది మనం కరీంనగర్ నగరంలో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆనాడు చేసిన అభివృద్ధితోనే తప్ప ఈనాడు ఏం జరగలే. ఆనాటి అభివృద్ధిలో మన యొక్క భాగ్యం ఉన్నదనేది ఇవాళ చెప్పాలి. ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా మనం ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ₹1 తీసుకురాలే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. సంవత్సరం దాటిపోయింది, ఓపీ అయితలేదు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఆ కేంద్ర ప్రభుత్వం ఉంది. నిజంగా చెప్పాలంటే ఆనాడు ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ అన్న అభివృద్ధికి ముందు అడిగేసిండు. ఆనాడు జేఎన్ఎం బస్సులు తీసుకొచ్చిండు, తిరుపతికి రైలు తీసుకొచ్చిండు, పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చిండు, ఈ రకంగా కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చిండు. మరి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన బండి సంజయ్ ఏం తీసుకొచ్చిండు అనేది మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన కేంద్ర మంత్రి అయిండు, ₹1 తీసుకురాలే. దయచేసి ఇవి మనము ప్రతిపక్ష పార్టీలకు తిప్పికొట్టవలసిన అవసరం మీ అందరిపై గురుతర బాధ్యత ఉంది. ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా ముఖ్య నాయకులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లన్న గారికి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుర్మల సీనన్న గారికి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ అన్న గారికి, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులకు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుపు మోహన్ అన్న, ప్రభాకర్ గారికి, భాస్కర్ అన్న గారికి, ఆదిపల్లి మోహన్ అన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నగర కార్పొరేటర్లందరికీ పేరు పేరున, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకులకి, ముఖ్యంగా ఈ విజయోత్సవ సభకు ఇచ్చేసినటువంటి అశేష జనాలకు, మహిళా మూర్తులకు, నా సోదర సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం, గత డిసెంబర్ 7వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన జిల్లా నుంచి మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక సంవత్సర ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిజంగా కూడా ఒక సంవత్సరంలో ఎంత మంచి సంక్షేమ కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇది మనం ప్రజలకు తెలియజేయలేకపోతున్నాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని సంక్షేమాన్ని ఒక సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 110 కోట్ల మంది జీరో టికెట్లు మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 55,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం జరిగింది. నిజంగా కూడా ఇలా మహిళా మనులు మీరంతా ఉచిత ప్రయాణం చేసినా, మీకు ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చిన, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన, మహిళలకు వడ్డీ రుణాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1 కూడా ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీ అందరినీ ఆర్థికంగా కోటీశ్వరులు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంది. మరి ఈ కార్యక్రమాలని మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నారు. ప్రతిపక్షాలేమో సోషల్ మీడియా ద్వారా అబద్ధ ప్రచారం చేస్తూ 6 గ్యారంటీలు ఏ గ్యారంటీ లేదు అని. మరి మనము ఇన్ని రోజులు కష్టపడి ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలనని పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంఘం కట్టుకొని పనిచేస్తే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది.
మరి ఆ ప్రభుత్వాన్ని కాపాడుకొని రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మీరందరూ నాయకులుగా ఎదగాలంటే మనం ఇప్పటి నుంచే ఈ సంవత్సరం మన ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సోషల్ మీడియా ద్వారా మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.